మంత్రి నారా లోకేష్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురవ్వడంతో ఎమ్మెల్యేలు ఉలిక్కిపడ్డారు. ప్రజా దర్బార్ను గాలికి వదిలేశారంటూ ఎమ్మెల్యేలపై మంత్రి లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గ్రీవెన్స్ నిర్వహించడం లేదని మండిపడ్డారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ ప్రజా దర్బారుకు వేల సంఖ్యలో వచ్చిన ప్రజలు తమ సమస్యలు విన్నవించారు. 5 గంటల పాటు సమస్యలు విన్నారు. ఇంతమంది సమస్యలతో పార్టీ కార్యాలయానికి వచ్చారంటే నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని, ఇకపై నియోజకవర్గాల్లో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించాల్సిందే అన్నారు. పార్టీ కార్యాలయంలో మంత్రులు గ్రీవెన్స్ కు హాజరు కావాలన్నారు. ఎమ్మెల్యేల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డిపై లోకేష్ మండిపడ్డారు. సీటు త్యాగం చేసిన వ్యక్తి సుబ్బనాయుడు మరణించినా కనీసం అటువైపు కావలి ఎమ్మెల్యే వెళ్లకపోవడమేంటి అన్నారు. వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నా నేతలు పట్టించుకోవడం లేదన్నారు. పార్టీలో ఉన్న బీసీ నేతలు ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారని ప్రశ్నించారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ బీసీ కార్డు వాడితే మీరెందుకు మాట్లాడలేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్లుగా ఉండి ఏం చేస్తున్నారని, ప్రతిదీ సీఎం చంద్రబాబు తాను చూసుకోవాలా అని లోకేష్ ప్రశ్నించారు.